ఎడారిలో సెలయేర్లు. జూన్ 11. ప్రభువు యొక్క దాసుడు అందరి ఎడల సాధువుగా ఉండవలెను. 2 తిమోతి 2:24. దేవుడు మనల్ని లొంగదీసి స్వాధీనపరుచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్య దర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారి ఈ నరకప్రాయమైన లోకంలో సాత్వికాన్ని వెదజల్లుతాం. ఆత్మ సంబంధమైన దీన మనస్సు తనంతట తానే మన మనస్సుల్లో నాటుకోదు. మనం తగ్గింపు స్వభావం అంటే ఏమిటో అర్థం చేసుకొని మన ప్రవర్తనలో నమ్రతను అలంకరించుకొని మన తలపుల్లో దానిని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తే గాని సాత్వికం మన అంతరంగంలో నిలకడగా ఉండదు. వినయపూరితమైన ప్రతి లక్షణాన్ని మొదట మనం గట్టిగా చేపట్టాలి. ఆ పైన ప్రార్థనాపూర్వకంగా దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి. ఇలాంటి నమ్రత అలవడడానికి దారితీసే శ్రమలను చాలామంది ఇష్టపడరు. మనకి సాత్వికం రావాలంటే ముందుగా మనం చనిపోవాలి. అంటే అహాన్ని నిజంగా విరగ్గొట్టి నలగొట్టేయాలి. అది హృదయాన్ని పిండేసి మనసుని ఆక్రమించుకుంటుంది. ఈ రోజుల్లో మానసికంగాను తార్కికంగాను మనం అలవరుచుకునే పరిశుద్ధతలు కొన్ని ఉన్నాయి. ఇవి కట్టుకథల్లాంటివే. ఇది ఎలాంటిదంటే మానసికంగా ఒక అర్పణను బలిపీఠం మీద పెట్టి అది పరిశుద్ధమైపోయిందని లోపల అనుకుని తద్వారా తాను కూడా పరిశుద్ధుడైపోయానని తేల్చుకోవటం లాంటిది. అలాంటి వ్యక్తులు వదరబోతుల్లాగా తేలిక హృదయాలతో తేలిక మాటలతో దేవుని రహస్య జ్ఞానాల గురించి కబుర్లు చెప్తూ తిరుగుతుంటారు. కానీ హృదయానికి చుట్టుకున్న సహజమైన తాళ్ళు ఇంకా తెగలేదు. ఆదాము స్వభావం ఇంకా చూర్ణం కాలేదు. మనస్సులో గెస్సెమనే మూలుగులు ప్రతిధ్వనించలేదు. కల్వరిలోని నిజమైన మరణపు చిహ్నాలు ముద్రించబడలేదు. అలాంటి వారిలో తెరిచిన సమాధిలో నుండి హాయిగా, మెల్లగా, చల్లగా, మృదువుగా, విజయవంతంగా, తీయగా, నలుదిశలా వ్యాపిస్తూ తేలివస్తున్న జీవం ఉండదు. ఆమెన్.